అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక 2 మంచి కథలతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక అడవిలో ఒక కొలను వద్ద కుందేలు ఉండేది. కుందేలే కాకుండా జింక కూడా దాంతో కలిసి ఉండేది. 2 కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. జింకకు మాత్రం కొంచెం బద్ధకం ఎక్కువ. ఈ విషయాన్ని జంతువులన్నీ కూడా అంటూ ఉండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు అస్సలు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే జింక తాను చురుకైన దాన్నిగా వాదిస్తూ ఉంది కదా, కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడదాం. ఒక పెద్ద దుంపను మన కొలంలో ఉండే ఒక ప్రాంతంలో దాచిపెడదాం. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది ఏనుగు. దానికి కుందేలు జింక సరేనని ఒప్పుకున్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. సరే, ఇక పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలేనే విసుగొచ్చేసింది. మొదలే జింక కొంచెం ఎక్కువైనా బద్ధకస్తురాలు. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను ఎక్కడ వెతకటం? ఇది కొంచెం చాలా కష్టమైన పనే. నేనే మొదలే అలసిపోయాను. ముందు విశ్రాంతి తీసుకోవాలి అని ఓ చెట్టు కింద కూర్చుండిపోయింది. కానీ కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను మొత్తానికి సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలుని ఉత్సాహంగా అభినందించాయి. కుందేలుకున్న చురుకుదనాన్ని మెచ్చుకొని, అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయావే అని అన్నీ కూడా ఎగతాళి చేసేయి. జింక చాలా అవమానంగా ఫీల్ అయిపోయింది. అయ్యో పక్కనే ఉండి కూడా చూడలేకపోయానని అది కూడా కొంచెం నిరుత్సాహపడింది. బాధపడితే ఇంకా లాభం ఏముంది చెప్పండి? జరిగిపోయాయి, జింక ఓడిపోయాయి, ఇంకేం చేస్తాం? అప్పటి నుంచి జింక కొంచెం చురుగ్గా ఉండి తన పద్ధతిని మార్చుకుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి ఇక నుంచి నేను చురుగ్గా ఉండాలని గట్టిగా సంకల్పం చేసుకుంది. ఈ విధంగా ఈ కథలోని విధంగా మనం కూడా ఎప్పుడైనా సరే బద్ధకం అనేది దూరం పెట్టాలి. బద్ధకాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో మనకున్న పనులు అనేవి అస్సలు అవ్వవండి. బద్ధకాన్ని పక్కన పెట్టి ఈ పని ఇప్పుడు చేసేయాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో మన పనులన్నీ క్లియర్ అవటం కాకుండా ఏ పని అప్పుడు కంప్లీట్ అయిపోతుంది, మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక గబగబా చదివితే ఏం ప్రయోజనం? అంతా గుర్తుండదు. అందులో చాలా టెన్షన్లో అసలు ఏం కూడా గుర్తుండకుండా ఉంటుంది. అలా కాకుండా మొదటి నుంచి ఏ పాఠానికి ఆ పాఠం చక్కగా చదువుకుంటూ అర్థం చేసుకొని బాగా మైండ్లో అనేది ఎక్కించుకుంటే ఎగ్జామ్ టైంలో ఒక్కసారి చదువుకోగానే అది మనకు గుర్తొచ్చేస్తుంది అన్నమాట. సో బద్ధకాన్ని పక్కన పెట్టి చురుగ్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీ పనులు మీరు సవ్యంగా చేసుకోండి. ఇక రెండవ కథగా మరొక మంచి కథ అండి. ఒక ఊర్లో రాము, సోము అనే 2 స్నేహితులు ఉండేవాళ్ళు. చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా వాళ్ళకి తగ్గ పని అనేది ఆ ఊర్లో లేకుండా పోయింది. వాళ్ళ తగ్గ పని లేకుండా పోవడంతో జీవనం సాగటం అనేది కొంచెం కష్టపడినది. అంటే డబ్బు ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా సరే జీవించాలంటే. తగిన డబ్బు లేక, చేతిలో పని లేక ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కూడా పట్టణం వెళ్దామని నిర్ణయించుకుంటారు. మొత్తానికి పట్టణం వెళ్ళి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి నమ్మకంగా ఉండే వ్యక్తి కావాలి అని ఆలోచనతో ఉండడంతో ఇద్దరిలో ఎవరిని నమ్మకంగా ఉంటారు, వీళ్ళ నమ్మకం ఎంత మాత్రం నిజం, అందులో ఒకవేళ పని నేర్చుకొని వెళ్ళిపోతే నాకు లాస్ కదా అనే ఉద్దేశంతో వీళ్ళని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. వీళ్ళిద్దరిని మీకిద్దరికి జాబ్ అనేది ఇస్తాను, కానీ నేను చెప్పిన పని చేయాలి. ఇదిగోండి ఈ వెదురు బుట్ట, చెరొక వెదురు బుట్ట ఇస్తున్నాను. ఈ వెదురు బుట్టతో బావిలోని నీళ్లు తోడాలి. చెరొక బకెట్ నిండా నీళ్ళు అనేది తోడితే చాలు, మీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ఆ వ్యాపారి చెప్పేస్తాడు.
ఏంటి, వెదురు బుట్టతో నీళ్లు తోడటమా, ఇది ఎక్కడైనా సాధ్యమేనా అని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ రాము మాత్రం ఇందులో ఏదో మెలిక ఉంది అని బాగా గమనించి, తప్పకుండా నేను చేస్తాను, నేను తప్పకుండా నీళ్లు తోడతాను అని చెప్తాడు రాము. కానీ సోము మాత్రం ఇది ఎక్కడైనా జరిగే పనేనా, రాత్రంతా నిద్రపోకుండా నీళ్లు తోడుతూ ఉంటే ఒక బకెట్ నిండా కాదు కదా, జగ్గు నిండా కూడా నీళ్ళు అనేది తోడలేం. ఆ వెదురు బుట్ట నేను బావిలో వేసి పైకెత్తగానే నీళ్ళన్నీ కింద పోతాయి, ఇంకా నీళ్లు నేను బకెట్లో ఎలా పోయటం, ఇది అయ్యే పని కాదులే అని చెప్పి చక్కగా నిద్రపోతాడు సోము. కానీ ఇందులో వ్యాపారి ఏదైనా మెలికి పెట్టుంటాడనే ఉద్దేశంతో చాలా కష్టపడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు రాము. మాత్రం బావిలో నీళ్లు తోడుతూ ఉన్నాడు. అలా ఒక అరగంట సేపు తోడిన తర్వాత నీళ్ళు మాత్రం ఒక్క డ్రాప్ కూడా నిలవలేదు ఆ బుట్టలో. కానీ కొద్దిసేపటికి బుట్ట బాగా నాని ఉబ్బుతుంది. అది వెదురు కదా, కొంచెం ఉబ్బుతుంది అన్నమాట. ఆ ఉబ్బిన తర్వాత ఆ హోల్స్ అన్నీ ఉంటాయి కదా, రంధ్రాలు, ఆ రంధ్రాలన్నీ కూడా ఉబ్బి అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు బుట్ట నీళ్ళల్లో వేయగానే అవి తప్పకుండా వచ్చి నీళ్లు ఆ బుట్టలో నిలుస్తున్నాయి. కాబట్టి అతను తోడి బకెట్ నిండా తోడి పెట్టేస్తాడు. అంతేకాకుండా అతను తోడేటప్పుడు 2 బంగారు నాణ్యాలు కూడా ఆ బుట్టలోకి వస్తాయి. వాటిని కూడా తీసుకొని జేబులో వేసుకుంటాడు. మొత్తానికి తెల్లారిపోతుంది. సోముని నీళ్లు చూపిమంటాడు వ్యాపారి. లేదు సార్, దాంట్లో ఎట్లాగా అసలు తిని వీలు కాదు, అందువల్ల నేను తోడలేకపోయాను అంటాడు. కానీ రాము మాత్రం నేను తోడేను సార్ అని చెప్పి ఆ బకెట్ నిండా నీళ్ళు అనేది చూపిస్తాడు. అదేవిధంగా 2 బంగారు నాణ్యాలు ఈ బావిలో ఉన్నాయి, ఇవిగోండి అని చెప్పి అవి కూడా వ్యాపారికి ఇస్తాడు. మొత్తానికి ఆ వ్యాపారే ఆ బంగారు నాణ్యాలు బావిలో వేస్తుంటారనమాట. ఎవరైతే ప్రయత్నిస్తూ తోడుతూ ఉంటారు, ఎవరో ఒకరికి ఆ బంగారు నాణ్యాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో అతను అలా చేశాడు. అందులో ఎవరైతే కష్టపడి ప్రయత్నించగలరు, ఎక్కువ ప్రయత్నం అనేది చేసి కృషి చేసే మనస్తత్వం ఎవరికి ఉంది అని పరీక్షించడానికే వ్యాపారి ఈ యొక్క పరీక్ష పెట్టాడనమాట. ఆ పరీక్షలో రాము నెగ్గాడు. ఉద్యోగంతో పాటు మంచి జీతం కూడా చెప్పాడు. మంచి జీతం కూడా ఇస్తానని చెప్పి రాముని పనిలో పెట్టుకుంటాడు. కానీ సోము మాత్రం ఉత్తి చేతులతో ఊరికి వెళ్ళిపోతాడు. ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటేనండి, కష్టే ఫలే అన్నారు. కష్టం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుంది. ఏమీ చేయనప్పుడు దానికి ఫలితం రాదు. ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడే కదా అందుకైనా ఫలితం అనేది వస్తుంది. అలా ఏమీ చేయకుండా, ప్రయత్నమే చేయకుండా మాకు ఫలితం రావాలంటే తప్పు. కాబట్టి ప్రయత్నించాలి, ఫలితం పొందాలి. సో ఈ 2 కథలు మీకు అందరికీ నచ్చుంటాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.